తిరుప్పావై పదవ పాసురం. ఈ పాసురంలో ఆండాళమ్మవారు కృష్ణుడి మనస్సును ఆకట్టుకున్న ఒక గోపికను నిద్రలేపుతున్నారు. వాళ్ళ ఇంటి బయట నుంచుని, మనం వ్రతం చేద్దామని అనుకున్నాం కదా, నువ్వు అప్పుడే వ్రతాన్ని ఆచరించి స్వర్గాన్ని పొందేసావా ఏంటి, తలుపు తీయవు, కృష్ణుడేమైనా లోపల ఉన్నాడా అని ఆట పట్టిస్తుంది ఆండాళ్ళమ్మవారు. ఇంకా తలపైన సువాసన కలిగిన తులసిమాలను ధరించిన స్వామి నామాన్ని పాడుదాం, ఇంకా లేచి బయటకు రా అని అంటోంది. అప్పటికీ నిద్ర లేవకపోతే వెటకారంగా, పూర్వకాలంలో మన స్వామి కుంభకర్ణుడిని సంహరించాడు కదా, అతని నిద్రను నీకేమైనా ప్రసాదించేశాడా అని అంటది. ఇంతలో ఆ గోపిక కిటికీ తెరవగా ఆ అందాన్ని చూసి ఆండాళ్ళమ్మవారు, ఓ నిద్రలో మునిగిన సుందరి, నా అమూల్యమైన రత్నమా, నిద్రమత్తులో నుంచి లేచి తలుపు తెరవమ్మా అని లేపుతోంది ఆండాళ్ళమ్మవారు ఈ గోపికను. ఇలానే ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని చదువుకుందాం. నమస్కారం.